హలో, వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ అమ్మాయి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ మీకు చూపిస్తున్నాను. నేను యాక్చువల్గా 5 to 5:30 లోపు అయితే నిద్ర లేచి ఫస్ట్ వెళ్ళి బయటది తుడిచేసుకున్న తర్వాత నేను మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే రైస్ అవి వండి తర్వాత బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేస్తాను. ఎందుకంటే మా గిఫ్టీ అంటే కాలేజ్కి 7 కల్లా వెళ్ళిపోవాలి, తన బస్ వచ్చేస్తుంది. సో 6:30 లోపే యాక్చువల్గా నా లంచ్ అంతా ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. ఈరోజు హస్బెండ్ అయితే స్కూల్కి లీవ్ తీసుకున్నారు, అందుకని ఇంటి దగ్గర ఉన్నారు. నాన్ వెజ్ అయితే తీసుకొస్తానని చెప్పారు కాబట్టి మా గిఫ్ట్ తల్లికి నేను ఎగ్ ఫ్రై చేసి తనకి లంచ్ బాక్స్ ప్యాకప్ చేస్తాను. తనకి అదే ఇక్కడ వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు వేస్తున్నాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నా వర్క్ అయితే ఎలా ఉంటుందంటే మల్టీ టాస్క్లా ఉంటుంది. అంటే ఒక పక్కన వంట వండుతూ, ఇంకో పక్కన చదువుతూ, ఇంకో పక్కన వేరే చేయడం అలా ఉంటుంది. అఫ్కోర్స్ అందరికీ ఇలా ఉంటుంది అనుకోండి. నేను ఏ పని చేయాలన్నా రేపటి గురించి ఈరోజే ప్లాన్ చేసుకుంటాను. ఈ టైంకి లేవాలి, ఈ కర్రీ చేయాలి, ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈ టైం కల్లా పనులు అవగొట్టేసుకోవాలి, ఈ పనులు చేస్తున్నప్పుడు ఇంకో పని ఈ విధంగా చేయాలని చెప్పి ముందు అన్నీ ప్లాన్ చేసుకుంటాను. లేకపోతే ప్లానింగ్ లేకపోతే ఏ వర్క్ మనకు అవ్వదు. ఒక పక్క అట్టు వేస్తూ ఇంకో పక్క తోమిన సామాన్లు ఉంటే అవన్నీ సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ తోమిన తర్వాత దాంట్లో వెళ్ళి టబ్లోని. సో అన్నీ క్లియర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి పెసరట్టు అయితే చూపిస్తున్నాను, పక్కన పాలు కూడా పెట్టేస్తున్నాను. వంట పని అనేది చాలా త్వరగా అయిపోతుంది, కానీ తర్వాత ఉన్న పనులు అయితే చాలా చాలా టైం పట్టేస్తుంది నాకు. దాని తర్వాత ఒకటి హస్బెండ్ పంపించడం, మళ్ళీ గోల్డ్ తెల్లని రెడీ చేయడం, తినిపించడం, మళ్ళీ తన స్కూల్లో డ్రాప్ చేయడం రావడం, మళ్ళీ ఇంటికి వచ్చి నేను వేరే మిగతా పనులు చేసుకోవడం, ఇలా చాలా మధ్యాహ్నం వరకు అయితే ఈ ఇంటి పనులే నాకు సరిపోతాయి. ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను, ఎందుకంటే వేస్ట్ కదా, ఎంతసేపు మీరు చూడలేరు, ఎందుకు ల్యాగ్ అని చెప్పేసి. మా గోళిదెల్లు అయితే నిద్ర లేచిపోయింది, ఫేస్ వాష్ చేసేసుకుంది. మీ అందరికీ గుడ్ మార్నింగ్ కూడా చెప్తుంది. చూడండి, అప్పుడే సూర్యుడు వచ్చేసారు. గోల్డమ్మ లేచిందంటే ఇంకా గోల్డమ్మ పని చేసేయాలన్నమాట నేను. ఎందుకంటే దానికి మళ్ళీ స్కూల్కి టైం అయిపోతుంది. తను లేచిన వెంటనే బ్రష్ తనే చేసుకుంటా, తర్వాత నేను స్నానం చేయించడం, టిఫిన్ తినిపించడం, పాలు తాగిపించడం, తను రెడీ చేయించడం అన్నీ చేస్తాను. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు తను స్కూల్కి తీసుకెళ్తున్నారు. కంపల్సరీ యాజ్ యూజువల్ వాళ్ళ తాతగారితో అయితే వెళ్ళొస్తాను, తాతగారు బాయ్ అని చెప్తుంది. గోల్డమ్మకి నేను తీసుకెళ్ళిన, మా నాన్నగారు తీసుకెళ్ళిన ఇష్టమే, కానీ వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తే ఇంకా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వన్స్ ఇన్ ఏ మంత్, ట్వైస్ అలా తీసుకెళ్తారు కాబట్టి. అయినా ఏ ఆడపిల్లకైనా వాళ్ళ తండ్రి తీసుకెళ్తే చాలా ఇష్టం కదా. మా గోల్డీకి అంతే, వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తున్నారని ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాగే త్వరగా కూడా వచ్చేయమంటుంది. వాళ్ళ నాన్నగారు హాలిడే పెట్టుకున్నారు కాబట్టి స్కూల్కి లీవు. నేను మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాను, గమ్మున వచ్చేయండి నాన్నగారు అని చెప్పి అంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో టైం స్పెండ్ చేద్దామని. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ ఆల్సో. మా హస్బెండ్ గోల్డీని అయితే డ్రాప్ చేసి వస్తూ రొయ్యలు అయితే తీసుకొచ్చారు. ఆ కాంబినేషన్ ప్లస్ దాంట్లోకి గోంగూర కూడా తీసుకొచ్చారు, పచ్చిరొయ్యలు గోంగూర వండమని చెప్పి. సో ఇక్కడ అదే నేను క్లీన్ చేసుకుంటున్నాను. పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బోర్డు కనిపిస్తుందని దాని దగ్గరికి వెళ్తే అది నన్ను చూసి అది పరిగెట్టేసింది. వాళ్ళ తర్వాత క్యాట్ చూసాను, దాన్ని షూట్ చేద్దామంటే అది పరిగెట్టేసింది. గోంగూరను అయితే నేను సాల్ట్ వేసి వాటర్లో బాగా కలిపి ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తాను. ఎందుకంటే దానికి ఉన్న అవి జర్మ్స్ అవి పోతాయని చెప్పేసి కడిగేసి ఇప్పుడు
మీరు ఎప్పుడైనా గోంగూర గోంగూరతోటి ఏమైనా పప్పు కాంబినేషన్ కానీ ఇలా నాన్ వెజ్ కాంబినేషన్ కానీ వండాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకంటే ఈ విధంగా వండితే చాలా గమ్మున ఫాస్ట్గా అయిపోతుంది. ఎప్పుడు కూడా గోంగూర మనం ఆ కర్రీలో మిక్స్ చేసి బాయిల్ చేయకూడదు, చాలా టైం పట్టేస్తుంది. ఇలా కనుక మనం ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కడిగి ఈ గోంగూరని వేసేసుకుని సిమ్లోని మూత పెట్టేసి ఉంచామంటే అది ఒక 10 to 15 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది చాలా గమ్ముని. అప్పుడు మనం ఏ కర్రీలన్నా వేసుకోవచ్చు. లేకపోతే మనం పప్పులో కలిపేసి పెట్టేసిన ఈ నాన్ వెజ్ కర్రీస్లో డైరెక్ట్గా వేసేసిన అది సరిగ్గా ఉడకదు. చిన్నపిల్లలైన వాళ్ళు ఏం చేస్తారంటే అవి తీసేస్తారు. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఈ వస్తే పక్క పెట్టేస్తారు, చిరాకుగా ఫీల్ అవుతారు. సో ఈ విధంగా మీరు వేరేగా దాన్ని సెపరేట్గా బాయిల్ చేస్తే టైము సేవ్ అవుతుంది, ఆ గోంగూర కూడా మెత్తగా బాగా బాయిల్ అవుతుంది. ఈ బాయిల్ అయ్యేలోపు నేను ఇక్కడ ఆనియన్స్, టొమాటోస్ కట్ చేసుకుని అవి ఫ్రై చేస్తున్నాను. చూడండి, జస్ట్ 10 to 5 మినిట్స్ అయితే పెట్టింది అంతే, ఎక్కువసేపు అయితే పట్టలేదు. దీని తర్వాత స్మాష్ చేసుకుంటే బాగా మెత్తగా చాలా గమ్మున స్మాష్ అయిపోతుంది. ఎప్పుడు కూడా వేడిగానే ఉడకబెడితే అది గమ్ముని ఉడికిపోతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను ఇక్కడ కూడాని. ఇక్కడ పప్పు రుబ్బు అంటాం మేము, ఆ పప్పు రుబ్బుతో దాన్ని బాగా రుబ్బేస్తున్నాను, అంటే మెత్తగా స్మాష్ చేస్తాను అనమాట. ఒక్కో పక్క ఈ ఆనియన్స్, టొమాటోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ వండాను. ఒకటేమో ప్లెయిన్గా రొయ్యలు కర్రీ ఒకటి, ఇంకొకటేమో పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ ఒకటి నేను చేస్తాను అనమాట. ముందుగానే నేను గోంగూర వలవక ముందే ఇలా నేను కారం, ఉప్పు అవన్నీ కలిపి పెట్టేసుకున్నాను అనమాట, పసుపు అవన్నీ. ఈలోపు ఇది మగ్గుతూ ఉంటుంది కర్రీ అని చెప్పి మసాలా అయితే నూరుకుందామని బయటికి వెళ్తున్నా. మసాలా అయితే నూరుతుండగా మా అమ్మగారు వచ్చారు నా కోసం గోంగూర పచ్చడి చేసుకుని, ఆ పచ్చడి పట్టుకుని వచ్చారు మా ఇంటికి. ఇక్కడ సందు ఉంది, అది క్లీన్ చేయలేదు. నేను చేస్తానులే అమ్మ, నువ్వు నూరుకు అని చెప్పి ఇక్కడ మా అమ్మగారే కడిగేస్తున్నారు. అమ్మగారు ఉన్న ఊర్లో పెళ్లి చేసుకోవడం ఇదొక ప్లస్ పాయింట్. మనకి ఎప్పుడైనా ఏ పనైనా అవ్వకపోతే ఇలా అమ్మ వచ్చేటప్పుడు చేసేయచ్చు, చేస్తుంది మన కోసం. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే మా అమ్మ ఏదో ఒక పని చేసి వెళ్తుంది నాకు హెల్ప్గా.
ఎందుకంటే కూతురు చేస్తే చూడలేరు కదా తల్లిదండ్రులు. క్లీనప్ చేస్తుంది, సొంత అంతా కడిగేస్తుంది. ఏవో మాట్లాడుతున్నారు, అక్కో పిల్లలు వెళ్ళిపోయారా స్కూల్కి కాలేజ్కి, ఏం ఉండవు ఏంటి ఏంటి అనేసి మాట్లాడుతుంది అమ్మ నాతో ఇక్కడ. నేను ఈ కర్రీలో అసలు వాటరే లేదు, ఈ ప్రాన్లో ఉన్న వాటరే బాయిల్ అయిపోయింది. అందుకనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తాను. ఇది దగ్గర పడిపోయిన తర్వాత నేను ఇంకో బాండీ తీసుకుని దాంట్లోకి సగం కర్రీ అయితే షిఫ్ట్ చేస్తా. ఎందుకంటే ఒకటి ప్లెయిన్గా, ఇంకొకటేమో గోంగూర వేస్తానని చెప్పాను కదా. మ్యాక్సిమం బాయిల్ అయిపోయింది, అందుకనే నూరుకున్న మసాలా కూడా రెండాటిల్లో వేసి బాగా కలిపి పెట్టేసి అప్పుడు ఇంకొక దాంట్లో గోంగూర కూడా వేసి మిక్స్ చేస్తాను. అప్పుడు అవి ఒక 10 to 15 minutes బాయిల్ చేస్తే ఇంకా కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇదిగోండి, ఇది ప్లెయిన్. గోంగూర బాగా ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న గోంగూర వేసి ఇలా కలిపేస్తున్నాను. ఒక 5 minutes to 10 to 5 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. అది ఆయిల్ పైకి వస్తే ఇంకా ఉడికిపోయినట్టే. కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చినాయి రెండు కూడాని. ఏవైనా మా ఊర్లో అన్నీ ఫ్రెష్గానే దొరుకుతాయి, ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాయి ఏదైనా సరే. మీరు ఎప్పుడైనా ఇలాగ గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అయిపోయినాయి కర్రీస్ అయితే వండేసాను, మూత పెట్టేసాను, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తా. ఎప్పుడైనా సరే నాకు వంట అయిపోయిందంటే వెంటనే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే కిచెన్ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ బాగా క్లీన్ చేసుకుంటాను, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ నేను వంట చేయడానికి మళ్ళీ కిచెన్లోకి ఎంటర్ అయ్యాలంటే క్లీన్గా ఉండాలి. అప్పుడే నేను మళ్ళీ బాగా వండడానికి ఇష్టపడతా, లేకపోతే ఇరిటేషన్గా చిరాగ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా నేను వంట అయిపోయిందంటే మొత్తం క్లీనప్ చేసుకుంటాను. ఎక్కడికి వెళ్ళాలన్నా, నేను చర్చ్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, అమ్మ వాళ్ళ ఇంటికి రావాలన్నా, ఈ వంటగది పని, ఇంటి పని అన్నీ ముగించుకున్న తర్వాత నేను బయటకు అడుగు పెడతాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూసేటప్పటికి అంత క్లియర్ కట్గా ఉండాలి, లేకపోతే నాకు చాలా ఇరిటేషన్గా ఉంటుంది, నా మీద నాకే కోపం వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు పనులు అప్పుడు నేను కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాను. లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, చర్చికి వెళ్ళినా, అయ్యో నేను అది తోమలేదే, అది తుడవలేదే అని మైండ్లో ఉండి నేను చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేను. స్టవ్ క్లీన్ చేస్తాను ఫస్ట్, తర్వాత గది తుడిచేస్తాను, తర్వాత మొత్తం అంట్లన్నీ క్లీన్ చేస్తాను, నీట్గా పెట్టేసుకుంటాను. ఇది ఇక్కడ అదే చేస్తున్నాను, గబగబా అంట్లు క్లీనప్ చేస్తున్నాను. ఏ పని అవ్వకుండా నేను ఇదివరకు స్కూల్లో చేసేది అప్పుడు కూడా మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను వెళ్తాను. ఎందుకంటే నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చి రూమ్ ఓపెన్ చేసి చూసేటప్పటికి అంతా మళ్ళీ నీట్గా క్లియర్గా ఉండాలి. మీరు ఎలా చేస్తారు? నాకులాగా చేస్తారా, లేకపోతే బయటికి వెళ్ళి వచ్చాక తర్వాత తోముకుందాంలే, తర్వాత తుడుచుకుందాంలే అని అనుకుంటారా? లేదండి, ఎప్పటికప్పుడు చేసుకుంటేనే హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్టవ్ క్రిందన నాకు ఒక టబ్ పెట్టాను, ఆ టబ్లో
వెజల్స్ తోముకునే స్టీల్ది ఉంటుంది కదా, అది బాస్కెట్ ఉంటుంది, దాంట్లో పెడేస్తాను. ఆ వాటర్ దాంట్లో వెళ్తుంది బయటికి వేస్ట్ అవ్వకుండా. అప్పుడు నేను మళ్ళీ గిన్నెలు తోముకోవాలంటే ఆ వాటర్ తీసి బయట పారబోసేస్తాను అనమాట. ఇదిగోండి ఇక్కడ మిడిల్ రూమ్, ఫస్ట్ రూమ్ కూడా నేను క్లియర్గా అన్నీ సర్దేసుకుని తుడిచేసుకున్నా. అవి మీకు చూపిస్తున్నాను. అంటే తుడవడం చూపించలేదు కానీ అంత అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో ఏంటని చెప్పేసి. ఇది మా బెడ్రూమ్. ఎక్కువగా మేము ఈ రూమ్లోనే ఉంటాం. ఇది మా ఫస్ట్ రూమ్, చిన్న బెడ్ ఉంటుంది. ఇది వచ్చేసి హస్బెండ్ కీబోర్డ్ని ప్లే చేసుకుంటూ ఉంటారు ఫ్రీ ఉన్న టైంలో. చాలా ఇష్టం ఆయనకి కీబోర్డ్ అంటే. ఈ పనులన్నీ అయ్యేటప్పటికి నాకు 12:30 అలా అవుతుంది. అంటే డైలీ కాదు, ఈరోజు నాన్ వెజ్ ఉన్న గురించి లేట్ అయ్యింది. అవ్విన తర్వాత నేను స్నానానికి వెళ్ళాను. ఇంకా స్నానం చేశానంటే మళ్ళీ అసలు ఏ పని చెయ్యను నేను. ఎందుకంటే స్నానం చేసినా ఉపయోగం ఉండదు కాబట్టి, మళ్ళీ చెమటలు పట్టేస్తాయి. హస్బెండ్ వెళ్ళి గోల్డమ్మని తీసుకొస్తారు. లంచ్ టైం కల్లా 1 కల్లా తీసుకొస్తారు. గోల్డమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, వాళ్ళ నాన్నగారు గమ్మున వచ్చి తీసుకొస్తారని చెప్పి. ఇప్పుడు ముగ్గురం కలిసి భోజనం చేస్తాం. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for watching my vlog. Take care. Bye bye.